సో చాలా మంది ఈ ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ కి అప్లై చేస్తున్నారు. ఈ అప్లికేషన్ ప్రొసీజర్ లో ఇప్పుడు కొన్ని మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం గత వీడియోలో. అయితే దానికి రెస్పాన్స్ గా చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో వాళ్ళకున్న డౌట్స్ కామెంట్ చేశారు. సో అందుట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు స్టడీ సర్టిఫికెట్స్ విషయం ఏంటంటే ఇప్పుడు 5th క్లాస్ దాకా స్టడీ సర్టిఫికెట్ లేవు, ఆ తర్వాత వచ్చేసరికి స్టడీ సర్టిఫికెట్ ఉన్నాయి. సో రెసిడెన్స్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ రెండు అప్లోడ్ చేయొచ్చా? సో ఇదో క్వశ్చన్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేమ్ లో వచ్చేసరికి ఇనీషియల్ అనేది వెనక ఉండాల్సింది ముందు వచ్చింది ఇందులో, అది ఏమైనా ప్రాబ్లం అవుతుందా? వీటి గురించి ఇప్పుడు మాట్లాడదాము. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు జన నాతో మాట్లాడుంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ చేయండి. వీడియో ఒక అయిపోయింది. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే ముందుగా మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, సో జనరల్ గా నోటిఫికేషన్ లో వాళ్ళు వచ్చేసరికి ఏమన్నారంటే ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే స్టడీ సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్టయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ మేము కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమందికి ఏమో స్టడీ సర్టిఫికేట్లు కొన్ని ఉన్నాయి, కొన్నిటికి లేవు. అయితే మరి దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు జనరల్ గా ఎంబీఏ ఆఫీస్కి వెళ్ళి అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వన్ ఆఫ్ ది స్టూడెంట్ అన్నాడు, మరి అక్కడ మా డేటా హ్యాండ్ ఓవర్ చేయలేదంటండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, నేను గత వీడియోలో చెప్పినట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రైవేట్ స్టడీకి మాత్రమే. అంటే మీ సర్టిఫికేట్ లో 2 రకాల టర్మ్స్ ఉంటాయి, ఒకటి ప్రైవేటు, ఇంకోటి రెగ్యులర్. ఇప్పుడు మీరు స్టడీ సర్టిఫికేట్ పెట్టినట్టయితే అది రెగ్యులర్ స్టడీ అని వస్తుంది. అందులో ఆ సర్టిఫికేట్ లో ఉంటే మీరు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ పెట్టుకున్నా ప్రాబ్లం ఉండదు. కానీ ప్రైవేట్ స్టడీ అని ఉంటే మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే స్టడీ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి. అయితే ఇక్కడ మరి అది ఇది రెండు అప్లోడ్ చేశారంటే అవి సగం సెలెక్ట్ చేస్తారు కాబట్టి మరి ఇచ్చారు. అయితే దానికి వచ్చేసరికి వాళ్ళు ఎటువంటి అబ్జెక్షన్ కానీ దానికి సంబంధించిన దాని ఏది కానీ చెప్పలేదు. అయితే వాళ్ళు ఇచ్చిందల్లా ఒకటే స్టేట్మెంట్, ఇందాక ఏదైతే చెప్పానో అదే. అయితే ప్రస్తుతానికి ఎగ్జామ్కి అయితే ఎటువంటి డోకా ఉండదు కాబట్టి దీని తర్వాత వాళ్ళు ఏదన్నా సర్టిఫికెట్ లో ఇన్స్పెక్షన్ టైంలో ఏమన్నా ఒక టైం ఇవ్వటం కానీ లేకపోతే ఏదన్నా దానికి రెమెడీ కానీ చెప్పేదానికైతే ఉంటుందండి. అప్పటి వరకు అయితే ఇది రిజెక్ట్ చేస్తారని కానీ ముందుకు ఫార్వర్డ్ చేస్తారని కానీ ఏమీ చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిందల్లా ఒక్క స్టేట్మెంటే. నాకు తెలిసి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే స్టడీ సర్టిఫికేట్ లేనట్టు, స్టడీ సర్టిఫికేట్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయరు. ఇది రెండోది వచ్చేసరికి ఏంటంటే నేను నా పేరులో ఇనిషియల్ వెనక ఉందండి, ఇందులో ఇస్తే ముందు వచ్చిందండి. అందరికీ అలాగే వచ్చిందండి, మీకే కాదు. ఇప్పుడు అందులో ఇనిషియల్ అనేది ఆ అప్లికేషన్ వెనక పక్క తీసుకుంది, కానీ ఇవ్వటం ముందు వచ్చేసింది. సో వాళ్ళు క్లియర్ గా అది కూడా చెప్పారు. ఏంటంటే కొంతమందికి డబుల్ ఇనిషియల్స్ వచ్చినాయి అని చెప్పేసి, వచ్చిందే 2 సార్లు రిపీట్ అయింది. సో ప్రస్తుతానికి ఈ స్టేజ్ లో అవసరం లేదు, ఆ తర్వాత ఏం చేయాలో మేము చెప్తామని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. అంటే నెక్స్ట్ స్టేజ్ కంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి అప్పుడు వాళ్ళు ఏం చేయాలో చెప్తారు. ఓకేనా? సో దాని ప్రకారం ప్రొసీడ్ అవడం ఉండదు. ప్రస్తుతానికి ఎగ్జామ్ రాసుకోండి, మిగతా మ్యాటర్స్ అన్ని తర్వాత చూసుకుందాం. ఓకేనా? ఓవరాల్ గా ఇది ఈలోపు ఏమన్నా తెలిస్తే చెప్తాను. థ్యాంక్ యూ.